హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటా. ఒక 8 months అవుతుంది దగ్గర దగ్గర ఇక్కడ వింటర్ ఉండి. సో ఈరోజే ఇంకా ఎండ్ వచ్చిందనమాట. మీకు చూపిస్తా చూడండి. సో చూడండి ఎంత ఎండ్ ఉందో. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నాకైతే. ఇన్ని రోజులు డిప్రెసింగ్గా అనిపించింది, చాలా చాలా డిప్రెసింగ్గా ఉండింది. ఈ స్నో, ఈ ఏరియా అంతా ఫుల్ స్నోతో కవర్ అయి ఉండేదన్నమాట. ఇక్కడ మొత్తం ఎంత స్నో అంటే ఇయర్ ఆల్మోస్ట్ నాకు ఇక్కడ వరకు వచ్చింది స్నో. సో ఈరోజైతే ఇంకా ఈరోజు అలాగే వీక్ ఆఫ్ తీసుకున్నా, ఫ్రైడే ఈవినింగ్ కాబట్టి. సో అలాగా నేను 4 months అయింది ఇంకా కొత్త ఊరికి మూవ్ అయ్యి. సో ఏరియా నేమ్ లోవెల్ అనమాట. నేను ఒక 3 years బాస్టన్లోనే ఉన్నాను. సో నేను ఫస్ట్ టైం మూవ్ అవ్వడం యూఎస్లో. సేమ్ స్టేటే కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు, కానీ మూవ్ అవ్వడం చాలా కష్టమైన థింగ్ ఇక్కడ. సో ఇంకా నేను ఇక్కడ ఈ ఏరియా అంతా ఎక్స్ప్లోర్ చేయలేదు అస్సలు. ఏరియాలో బాస్టన్లో అయితే చాలా బాగుండింది. ఒక వెంటనే 10 minutesకి బస్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం 1 hourకి అట్లనే ఒక బస్ ఫ్రీక్వెన్సీ ఉంది. సో చాలా కష్టంగా ఉంది యాక్చువల్లీ. ఇక్కడే ఇది మన ఇల్లు అనమాట. ఇది మన ఇల్లు. సో ఈ దగ్గరలోనే ఒక పార్క్ ఉందన్నమాట. సో నిన్న ఫస్ట్ టైం పార్క్ వెళ్ళా ఒక 8 నెలల తర్వాత. సో స్నోలో అయితే మాకు స్నో పడినప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ వరకు స్నో ఉండింది. నేను ఇది అంతా కొండంతా ఎక్కువ వెళ్ళేవాడిని అనమాట. అంత దారుణంగా ఉండింది స్నో అయితే. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో ఏరియాలో. చాలా చాలా ట్రాఫిక్ ఉంటుంది. బాగుంది ఈ ఊరైతే, చాలా బాగుంది. చిన్నగా బాస్టన్ కన్నా చాలా చిన్నది, కానీ చాలా బాగుంది. బట్ కార్ మ్యాండేటరీ అనమాట. సో ఈ పార్కింగ్ ఏరియాలో ఇక్కడ బాస్కెట్బాల్ ఆడతారు అనమాట. ఇక్కడ రోజు ఈ మధ్యనే ఒక 2-3 days నుంచి ఇక్కడ స్టూడెంట్స్ ఆడడం చూసా. ఈ దగ్గరలో ఒక స్కూల్ ఉన్నట్టుంది. సో పీపుల్ అందరూ ఆడుతున్నారు అనమాట. అక్కడ ఎవరో చిన్న ఈవెంట్లా పెట్టారు, లైక్ ఫ్రీ స్టఫ్ అంట, అంతా కావాలంటే చూస్ చేసుకోండి అని చెప్పేసి, వచ్చి కలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి అంటున్నారు. సో మనం ఈరోజు ఫస్ట్ డే కాబట్టి బయటికి వెళ్ళడం. సో టార్గెట్ ఈ దగ్గరలో ఆల్మోస్ట్ 1 mile టార్గెట్ ఒకటి ఉందన్నమాట. సో ఊరికి అట్లా వెళ్దాం వాక్ చేసుకుంటూ, చాలా రోజులు అయింది కదా నడిచి అని చెప్పేసి ఇంకా అలా నడుచుకుంటూ వెళ్దాం అనుకుంటున్నా. చూద్దాం ఎలా ఉంటుంది ఏరియా అంతా. అసలు ఫుట్పాత్ ఉంటుందా, లేకపోతే ఏంటి, హైవే మీద వెళ్ళాలా, అలాగే ఎలా నడుస్తుంది ఇక్కడ అంతా. బట్ మ్యాప్స్లో అయితే వాక్వే చూపిస్తుంది. నో ఐడియా మరి. సో ఎస్పెషల్లీ నేను ఈ ఏరియాలో ఏంటి అబ్జర్వ్ చేశానంటే, లోవెల్ చాలా పాత ఊరు అనమాట. సో చాలా పాతది. ఎంత పాతదంటే అంటే లైక్ ఇప్పుడు వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి అప్పుడు ముందు బ్రిటిషర్స్ ఇన్వైట్ చేసినప్పుడు ఎలా ఉండిందో కంట్రీ, సేమ్ ఇల్లులన్నీ 1940s 1950s నుంచి ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. సో ఇదిగోండి, ఇదే బస్సులు ఇక్కడ ఈ ఏరియాలో లోవెల్లో ఉన్న బస్సులు. ప్రస్తుతానికైతే ఇవి ఫ్రీ ఉన్నాయి. వీళ్ళకి ఏదో ప్రోగ్రామ్ నడుస్తున్నట్టుంది, లైక్ జూన్ 2026 వరకు ఫ్రీ ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఇంకా పీపుల్ని చూస్తున్నా అది ఫస్ట్ టైం జనాలను కూడా చూస్తున్నాను అనమాట ఇన్ని రోజుల్లో. సో సో హౌసెస్ గురించి వస్తే, హౌసెస్ అన్నీ చాలా చాలా పాతగా ఉన్నాయి అనమాట. ఎంత పాతగా ఉన్నాయంటే వాళ్ళు ఇప్పుడు 1950s కట్టిన హౌసెస్ అనమాట ఇంకా. సో చాలా చాలా పాతగా ఉన్నాయి, అసలు రెనోవేట్ చేయట్లే. సో పాతగా ఉండడం వల్ల ఏ హౌస్లో కూడా నేను ఉండలేకపోయా. యాక్చువల్లీ 2-3 houses మూవ్ అయ్యాను. అన్నిట్లో 1 week ఉండి మళ్ళీ నచ్చక వెళ్ళిపోయి అట్లా మారిపోయి ఇంకా అట్లా అయిందనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇక్కడ మోస్ట్లీ మనం ఈ ఏరియాలో జనాలు చూడలేము, ఓన్లీ కార్స్లోనే ఉంటారు అందరూ. సో ఎవరో నా లాంటి వాళ్ళు ఎవరో 2-3 ఉంటారు, వాళ్ళే ఇంకా నడుస్తూ ఉంటారు అనమాట. సో రెనోవేషన్ అంతా చెయ్యరు మోస్ట్లీ ఇంటికి. సో ఎలక్ట్రిసిటీ బిల్స్ అన్నీ వాచిపోతున్నాయి. అండ్ ఆల్సో అప్లయన్సెస్ అన్నీ చాలా చాలా పాతగా ఉన్నాయి ఏరియాల్లో. సో ఇక్కడ వాక్స్ అని పడింది.
పదండి మనం వెళ్దాం. సో ఈ ఏరియాలో కార్స్ అన్నీ మ్యాండేటరీ కాబట్టి మనం ఇక్కడ చూసుకొని నడాలి. సో వాక్స్ అని ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఇంకా 6 సెకండ్స్ ఉంది కాబట్టి పర్లేదు ఇంకా. అండ్ ఆల్సో ఈ ఏరియాలో ఎక్కువ తుప్పలుగా ఉన్నాయి, మెయింటెనెన్స్ తక్కువ ఉన్నట్టుంది ఈ సిటీలో. అలా ఉంది. సో ఈ సిటీ చాలా యాక్సెసిబుల్గా ఉందన్నమాట. ఎలా అంటే సో హైవేకి 495కి వెంటనే కనెక్ట్ అయిపోతాం ఎక్కడ పడితే అక్కడ. సో సిటీలోనే ఒక 6-7 స్టాప్లు ఉన్నాయి. సో ఈ ప్రతి స్టాప్లో కూడా మనం వెంటనే కనెక్ట్ అయిపోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా ఉంది కదా హైవే. సో ఇలా హైవేకి ఎక్కేయచ్చు. సో ఇది ఇంటి పక్కనే బేసిక్గా, సో మనకు పర్లేదు. సో లోయల్లో ఏంటంటే సో డౌన్ టౌన్ కొంచెం చిన్నగా ఉంది. బట్ దెన్ నేను దగ్గరలోనే ఉంటున్నాను అనమాట. మన ఇల్లు అక్కడే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే డౌన్ టౌన్ ఉన్నా కూడా డౌన్ టౌన్ పెద్దగా ఏం లేదు, అసలు బాగాలేదు. సో అండ్ పార్కింగ్ కూడా చాలా అంటే ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ ఉండట్లే. అండ్ సో పార్కింగ్లో కూడా కార్లన్నీ సేఫ్గా అనిపించట్లేదు నాకు. మొన్నే నేను కార్ పెడితే ఎవడో స్క్రాచ్ చేసేసాడు అనమాట. లైక్ 25 cents కాయిన్ ఉంటుంది కదా, కాయిన్ ఇలా గీచేసాడు. సో దానికి ఇన్సూరెన్స్ పెట్టే కాబట్టి క్లెయిమ్ అయింది, లేకపోతే చాలా ఖర్చు అయ్యి ఉండదు అనమాట మనకి. అండ్ చూడండి ఎంత పాతగా ఉందంటే ఈవెన్ ఈ పోల్స్ కూడా ఇంకా వుడ్ ఉన్నాయి. సో అంత పాతగా ఉందన్నమాట ఇక్కడ అంతా. సో ఇది మనకైతే చాలా మంచి పార్కింగ్ ఉంది, చాలా పెద్ద పార్కింగ్ అనమాట. లైక్ 2 acres ఆఫ్ ప్లేస్ ఉంటుంది మనకి. సో ఇదంతా పార్కింగ్. సో బేసిక్గా మన ఇల్లు అక్కడ ఉంటుంది, మనం బ్యాక్ సైడ్ ఆఫ్ ది ఇల్లుకి వచ్చామన్నమాట. నేను ఇప్పుడే మ్యాప్ చెక్ చేసా. సో ఇటువైపు చూపించింది, ఇందాక రాంగ్ రూట్కి వెళ్ళా. సో మళ్ళీ వెనక్కి వచ్చి ఇలా వెళ్తున్నాను అనమాట. ఇంటికి పక్కనే మీకు కనిపిస్తుంది కదా, మన ఇంటి పక్కనే పర్పులెంట్ స్టాప్ అండ్ ఆల్సో బస్ స్టాప్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సో చాలా కంఫర్టబుల్గా ఉంది ఇక్కడైతే, అన్నీ పక్కనే. బస్సెస్ ఎప్పుడు నమ్మలేమన్నమాట. మనం ఎప్పుడు కనీసం 1 hour అంటే లైక్ అట్లీస్ట్ బస్సు ఒక లెట్సే 5:25 ఉందనుకోండి, మనం 5:20కి మినిమం ఉండాలి. సో ఎండ చంపేస్తుంది. ఎదురు చలైనా ఎక్కువ, ఎండైనా ఎక్కువ, ఏదైనా ఎక్కువ ఇక్కడ. చూడండి పర్పులెంట్ ట్రైన్ ఇలా ఉంటుంది అనమాట. సో ఇది బేసిక్గా దగ్గర ఊర్లు కనెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడైతే ఓన్లీ ఈ ట్రైన్ అయితే ఇప్పుడు వాషన్కి వెళ్తుంది అనమాట. లైక్ 1 hour ఫ్రీక్వెన్సీలో ఉన్నాయన్నమాట ట్రైన్స్. సో యూజువల్గా నేను ఎలా ప్లాన్ చేసుకుంటానంటే వాషన్కి వెళ్ళాలనుకోండి, సాటర్డే సండే పాస్ తీసుకుని పాస్ అయితే లైక్ 2 daysకి $10కి వస్తుంది. 2 days అన్లిమిటెడ్ టైమ్స్ మనం వెళ్ళొచ్చు అనమాట. సో నేను అలా తీసుకొని వెళ్తూ ఉంటాను యూజువల్గా. అది సంగతి. చూడండి ఇక్కడ లోవెల్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు ఉంటారు కదా, అంటే లైక్ బస్ డ్రైవర్స్ వాళ్ళ పార్కింగ్ ఏరియా అనమాట. సో ఇక్కడ పక్కనే కాబట్టి వీళ్ళు ఇక్కడ పార్క్ చేసుకుంటూ వచ్చి బస్సెస్ తీసుకుంటారు. అండ్ హైవే అది పైన బ్రిడ్జ్ పైన హైవే. అండ్ మనం ఇలా వెళ్తున్నాం, ఈ కింద నుంచి వెళ్ళాలి మనం. బాగుంది ఈరోజు వెదర్ బాగుండడం వల్ల మనం నడచ్చు, లేకపోతే అసలు. అండ్ ఆల్సో ఒక 2 weeks బ్యాక్ మొత్తం వాటర్ ఉండేది అనమాట. ఎంత చిరాగ్గా ఉండేదో అసలు, ఎందుకంటే స్నో అంతా మెల్ట్ అయిపోయి అలా ఉండేది. చూడండి బస్సు దగ్గర నుంచి చూపిస్తాం మీకు ఎలా ఉందో. ఈ ఫ్రంట్కి సైకిల్ పెట్టుకోవచ్చు, అదే బైక్ పెట్టుకోవచ్చు. అండ్ వెదర్ ఎలాగే సపోర్ట్ చేస్తే ఒక బైక్ కూడా కొనుక్కుందాం మనం చిన్నది, దాని మీద తిరగచ్చు ఇంకా అటు ఇటు. ఇంత ఇక్కడ గ్యాస్ కొడతారు అనుకుంటా. ఇక్కడ లోవల్ బస్సెస్ అన్నిటికీ ఇక్కడ గ్యాస్ కొడుతున్నారు. సో మేబీ మన ఇండియాలో కూడా అంతే కదా, పోలీస్ స్టేషన్లో అనుకోండి. సో పోలీస్ వాళ్ళందరూ మన రోడ్ పక్కన ఎక్కడ పడితే గ్యాస్ కొట్టరు కదా. సో అట్లనే వీళ్ళకి కూడా ఓన్ ప్లేస్ ఉంది, అక్కడ కొట్టేసుకుంటున్నారు గ్యాస్. ఒక్కడు లేడు, మనం ఒక్కలమే వెళ్తున్నాం. సో లోయల్లో ఏంటంటే ఇలాంటి క్యానల్స్ ఉన్నాయన్నమాట. ఈ క్యానల్స్ నుంచి ఇక్కడ వాటర్ పాస్ అవుతుంటుంది కదా, దీని నుంచి వాళ్ళు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకుంటున్నారు. అదంతా ఈ సిటీ వాడుతుందంట.
అది యాక్చువల్లీ యుమాస్ కాలేజ్ దగ్గర ఉంది, యూ క్రాస్ అని ఇక్కడ ఒకటి ఉందన్నమాట. సో ఆ ఏరియా దగ్గరలో ఉంది. మనం ఎప్పుడైనా అటు సైడ్ వెళ్ళినప్పుడు మీకు చూపిస్తా లెక్క అక్కడ ఎలా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నారు. చాలా బాగుంది యాక్చువల్లీ. కారణంగా ఉందంటే ఎండ ఎక్కడో 8 months బ్యాక్ సన్ స్క్రీన్లన్నీ ఎక్కడో పడేసా అన్ని బ్యాగుల్లో. ఇవన్నీ తీసుకొని బయటికి ఎత్తుక్కోవాలనుకుంటా. జస్ట్ ఒక 10 minutes వాక్ చేసినందుకు చూడండి ఎంత నల్లగా అయిపోయిందో ఫేస్. అండ్ ఆల్సో ఇంకోటి అబ్జర్వ్ చేశాను నేను ఏంటంటే, ఐఫోన్లో ఇప్పుడు నేను ఇలా వీడియో తీస్తున్నా కదా, సో దీన్ని వెనక్కి అంటే లైక్ దాన్ని ఏమంటారు, మనకి బ్యాక్ కూడా చూపించే ఆప్షన్ ఉంటుంది కదా, లైక్ అది రావట్లేదు అసలు ఐఫోన్లో. సో ఇప్పుడు ఏమంటే నేను ఈ వీడియోలో కట్ చేసి మళ్ళీ ఇంకో వీడియో తీయాల్సి వస్తుంది, ఏంటి బ్యాక్ తిప్పి. సో అదనమాట ప్రాబ్లం. బ్యూటిఫుల్ టెంపుల్ చూసాను నేను, ఇది బుద్ధిస్ట్ టెంపుల్ లానే ఉంది. సో భలే ఉందన్నమాట, చాలా చాలా కొత్తగా ఉంది. అంటే బేసిక్గా లోవల్ ఏరియాలో కంబోడియన్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు అనుకుంటా. చూడండి మంచిగా చాలా ఆర్కిటెక్చర్ అంతా సేమ్ ఇట్లా ఉందన్నమాట. ఎప్పుడైనా ఒకసారి వెళ్దాం మనం కూడా. చూడండి ఇక్కడైతే సమ్మర్ కదా, మంచిగా బైక్లన్నీ తీశారు. సో ఎవరిదా భలే ఉంది బైక్, ఇది హార్లీ డేవిడ్సన్. ఇక్కడ చూడండి సింప్లీ మీర్ అంట ఏదో టేస్ట్ ఆఫ్ కంబోడియా అంటే కంబోడియన్ రెస్టారెంట్ ఉంది ఇక్కడ. మంచి వాల్పేపర్లో పెట్టారు, చాలా బాగుంది యాక్చువల్లీ. ఇక్కడ చూడండి చెర్రీ బ్లాసమ్స్ కనిపించాయి, క్రేజీ ఉంది అసలు. నేను బాస్టన్లో ఉన్నప్పుడు సో మా కాలేజ్లో మొత్తం చెర్రీ బ్లాసమ్స్ ఉంటాయి అన్నమాట. మనం నడుస్తూ ఉంటే లైక్ మొత్తం చెర్రీ బ్లాసమ్స్తో ఉంటే చాలా బాగుంది అనిపించేది. ఇవి చూస్తే నాకు మా కాలేజ్ మెమరీస్ అన్ని గుర్తొస్తున్నాయి అన్నమాట. ఫైనల్లీ ఒక 25 minutes వాక్ చేశాక టార్గెట్ కనిపించింది మనకి, బోర్డు అయితే కనిపించింది. ప్లస్ ఇక్కడ చూడండి నేను నడుస్తుంటే చూశాను, ఇది 1980 ఓల్డ్ మొబైల్ టోర్నడో. క్రేజీ అనమాట, క్రేజీ కార్, మాస్టర్ పీస్ అసలు. ఎవరో ఇంకా వాడుతున్నారు. సో పైన చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, బట్ చాలా బాగుంది కార్ అయితే. ఇక్కడైతే మనం ఒక అవుట్లెట్కి వచ్చాం. ఈ అవుట్లెట్లో టార్గెట్ అయితే ఉంది. ఇక్కడ 4 ఇంకొన్ని ఉన్నాయి. సో ఇంకొన్ని అయితే ఉన్నాయన్నమాట, ఎక్స్పెనిటీ ఉన్నాయి. మనమైతే ఫస్ట్ టార్గెట్కి వెళ్దాం. ఈరోజు ఈ వీక్ అంతా ఈ వీక్ సరిపోయి గ్రాసెస్ అన్ని కొనుక్కుందాం. ఇది ఒకటైతే కొందాం, ఇదైతే కొందాం మనం. సమ్మర్ వచ్చేసింది కదా, 30 కొందామా 50 కొందామా? 50 కొందాం. ఫ్రెండ్ ఒకడు గ్రాడ్యుయేట్ అవుతున్నాడు అనమాట. పోస్ట్ కార్డ్ అయితే కొందాం. ఇది మదర్స్ డేవి. ఇదేంటి, ఇది మదర్స్ డేవి, ఇవి మదర్స్ డేవి. ఓయా ఇవి గ్రాడ్యుయేషన్వి. మనమైతే ఊరికి పోస్ట్ కార్డ్ అయితే కొందాం అనుకుంటున్నాం. ఏం కొందాం? ఏదో వెల్డన్ గ్రాడ్యుయేషన్ కార్డ్స్ అంటే ఏదో అక్కడ చాలా ఉన్నాయి. మనోడు ఇంకేది నచ్చద్దు, నాకు నచ్చలేదు. ఇది ఒకటి బాగున్నట్టుంది, ఇది కూడా బాగుంది. కలర్ అయితే బాగున్నాయి రెండు. కలర్ బట్టి చూద్దాం, ఓపెన్ చేద్దాం. యూడిట్ అంట. ఓకే యూడిట్. అమ్మో ఇదేంటిది, సో ప్రౌడ్ ఆఫ్ యూ అంటే. ఇది సో ప్రౌడ్ ఆఫ్ యూ కొందాం, మనోడు క్రింజ్ అవుతాడేమో. ఇదేంటో ఇది కూడా భలే ఉంది డిఫరెంట్గా. సీల్ ఉంది, సీల్ ఇదే కొందాం, బాగుంది సింపుల్గా. దీనికి ఏమైనా ఎన్వెలప్స్ లాంటివి ఏమైనా ఉంటే చూద్దాం. ఇక్కడ ఎన్వెలప్స్ లా కనిపించట్లే. ఇక్కడ ఏమి ఎన్వెలప్స్ అయితే లేవు. లేదా ఇలాంటివి కార్డ్ హోల్డర్స్ అంట, మనీ గిఫ్ట్ కార్డ్ హోల్డర్స్ అండ్ ఇవేవో ఇవ్వచ్చు. ఇది బాగున్నట్టుంది, ఇలాంటివి ఇవ్వచ్చు, గిఫ్ట్ కార్డ్స్ లాంటివి. ఇది ఇద్దాం, ఇది చూద్దాం తర్వాత. రెంట్లో ఏదో డిసైడ్ అవ్వచ్చు. చెక్కడికి వెళ్ళే టైంలో డిసైడ్ అవుద్దాం. లోపు కొన్ని గ్రాసరీస్ కొందాం.
మనం ఒక సాఫ్ట్నర్ ఒకటి, ఒక లిక్విడ్ కొనాలి. ఇవి కాదు నాకు కావాల్సినవి. టైడ్లో రెడ్ కలర్ ఉంటుంది, అది ఎక్కడుందో. ఇప్పుడు చాలానే ఉన్నాయి, బట్ మనం ఇప్పుడు టైడ్ ఒకటే వాడతాం అనమాట. నాకు ఇంకా పాట్స్ నచ్చవు, సో ఈ లిక్విడ్ ఒకటి కొందాం. లిక్విడ్ ఒకటి అండ్ సాఫ్ట్నర్ ఎక్కడుంది? ఇందులో పెద్దదే తీసుకుంటే బెటర్, మనం అలాగే ఎక్కువే వాడతాం కాబట్టి. ఇదేదో చూద్దాం బ్యాలెన్స్. నేను రివ్యూస్ చూసా, బ్యాలెన్స్ బాగానే ఉన్నాయి. మరి మొన్న తీసుకుందాం. ఇది కార్డ్ తేడా మర్చిపోయా, కార్డ్ తెచ్చుకొని. చాలా రోజుల నుంచి చూసిన పాపా టూ ఈ బ్రాండ్ ఒకటి, ఏదైనా బాడీ వాష్లు ఏమైనా వాడదామని, బట్ నాకు తెలియట్లేదు యాక్చువల్లీ. అంటే రివ్యూస్ కూడా ప్రాపర్ లేవు, ఈ మధ్యనే లాంచ్ చేసినట్టున్నారు. సో పెద్ద రివ్యూస్ ఏం బాగాలేవు అనమాట. నేను రివ్యూస్ బాగా చూసింది రీఫ్రెష్ శాండిల్ది చూసా. ఈ శాండిల్ బాగానే ఉంది అంటున్నారు, బట్ దాన్ని తెలియట్లేదు. మరి రివ్యూస్ అయితే చెప్పట్లేదు తినగా. ఇది కొంచెం తక్కువే యాక్చువల్లీ, చీప్ అండ్ బెస్ట్లా ఉన్నాయి అన్నమాట. $10కి కొంచెం పెద్ద బాటిలే వస్తుంది బేసిక్గా. ఇప్పుడు వీళ్ళు చాలా ప్రొడక్ట్స్ లాంచ్ చేశారు, షాంపూస్, సోప్స్ కూడా, డియోడ్రెంట్స్, ఇంకా బాడీ వాష్లు, బియర్డ్ వాష్లు, షాంపూ ప్లస్ కండిషనర్లు, అండ్ ఆల్సో హెయిర్ స్టైలింగ్ క్రీమ్ కూడా నుంచి. ఏంటిది? సీ సాల్ట్ స్ప్రే, హెయిర్ టెక్స్చర్ అండ్ న్యాచురల్ ఫ్లో అంట. ఇదొకటి. హెయిర్ పౌడర్ ఒకటి, వాల్యూమైజింగ్ షాంపూ అంట. అలా చాలా ఉన్నాయి, వీళ్ళు చాలా ఉన్నాయి. ఫేస్ స్క్రబ్ అంట. వెళ్ళే నాకు మనం బాడీ వాష్ ఒకటి కొనాలి, బట్ దాన్ని నాకు ఓల్డ్ స్పైస్ నచ్చదు. చాలా మింటీగా ఉంటుంది, చాలా చిరాకు ఉంటుంది. నాకు నేటివ్ కూడా నచ్చలేదు బేసిక్గా. డవ్ అసలు నచ్చదు, కొంచెం బంకగా ఉంటుంది అనమాట. ఎక్స్పెషల్లీ సమ్మర్స్లో అస్సలు బాగు. ఇక్కడ డవ్ చాలా ఉన్నాయి. ఓల్డ్ స్పైస్ నాకు వద్దు. పాపాటు ఒకటి ఉంది, అండ్ ఆల్సో డ్యూక్ క్యానన్ అంట. ఎప్పుడు వినలేదు, చూడలేదు. ఇది ఒకటి. ఓకే, రివ్యూస్ చూసుకుందాం. ఇది బాగుంటుందేమో మేబీ. నేటివ్ వాడేసా ఒక్కసారి, అండ్ మెథడ్ కూడా వాడేసాను ఆల్రెడీ. ఈ డ్యూక్ క్యానన్ చూద్దాం ఒకసారి. ఇప్పుడే రివ్యూస్ చూసా. ఈ డ్యూక్ క్యానన్ది బాడీ వాష్ బాగానే ఉంది. ఇదైతే శాండ్ల్వుడ్ ప్లస్. ఈ లూఫా కూడా ఒకటి తీసుకోవాలి. ఏ కలర్ తీసుకుందాం? ఇద్దరు ఈ కలర్ అయినా తీసుకుందాం. ఇది తీసుకుందాంలే, ఇది బాగానే ఉంది సింపుల్గా. ఈ చార్మింది ఒక టిష్యూ రోల్ తీసుకోవాలి. తీసుకుందామా? ఒక పెద్ద తీసుకుందాం. రాయే బాబు. ఈ బౌంటీ ఒకటి తీసుకోవాలి. ఒకటి తీసుకుందాం. ఈ క్వెస్ట్లో ఈ ప్రోటీన్ చిప్స్ వచ్చాయన్నమాట. ఇప్పటి నుంచి ఉన్నాయి, బట్ నేను జనరలీ ఎక్స్ట్రా సప్లిమెంట్ ప్రోటీన్ లైక్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్.
ఎప్పుడు చూసి తిందామా, ట్రై చేద్దామా అనిపిస్తుంది ఎప్పటి నుంచో. ఏం తీసుకోవాలో మరి, వీటిలో ఫ్లేవర్స్ ఏం బాగుంటాయి. నాకైతే బఫెలో రంచ్ అయితే నచ్చదు, అది తెలుసు. చిల్లీ లైమ్ కూడా 2 ఆర్టిఫిషియల్ ఉంటుంది. ఈ మెక్సికన్ కార్న్ కూడా ఫ్లేవర్డ్ ఉంటుంది బాగా, లైక్ ఫ్లేవర్లా ఉంటుంది. ఇంకా సోర్ క్రీమే బాగుంటుంది. నాకు సోర్ క్రీమ్ కొంచెం నచ్చుద్ది అనమాట. చూద్దాం, ఇది తీసుకుందాం, ట్రై చేద్దాం. ఈ కిచెన్ టవల్ కూడా కొందాం అనుకుంటున్నా. డార్క్వి కొందాం. ఇది ఒకటి కొందాం. ఈ రూమ్ ఫ్రెషనర్ ఒకటి కావాలి. ఏం కొందాం? మ్యాంగో స్ప్లాష్ అంట, సమ్మర్ పీచెస్, జాస్మిన్, మార్నింగ్. ఐ థింక్ ఇది బాగుంటుంది అనుకోండి. సమ్మర్ పీచెస్ కానీ మార్నింగ్ స్ప్రింగ్ కానీ ఇది తీసుకుందాం. మనకి మషర్ట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఒక 3 తీసుకుందాం. ఇంకా మష్రూమ్ తీసుకోవాలి, బట్ బాగాలేవు. తీసుకుందాం క్యాప్సికమ్. సో సాలడ్ డ్రెస్సింగ్ ఒకటి కావాలి నాకు. సాలడ్ డ్రెస్సింగ్ ఎక్కడ దొరికే? హోమ్ స్టైల్ ర్యాంచ్ అంట, సీజర్ తీసుకుందాం. తర్వాత గ్రీకి ఒకటి కావాలన్నమాట. శోభాని ఇది బాగుంటుంది, ఒకటి తీసుకుందాం. బనానాస్ ఒకటి కావాలి, ఆర్గానిక్ తీసుకుందాం. మనకి ఇంట్లో యూజువల్గా నేను 95% తింటా, ఇక్కడ 95 లేదు, 90 తీసుకుందాం. ఇప్పుడు హానెస్ట్లీ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి, మనం నడుచుకొని వచ్చాం కాబట్టి బస్సులు చెక్ చేసా. ఇక్కడ ఏంటంటే 6:30 తర్వాత బస్సులు ఉండట్లేదు. సో మన ఇంటికి అయితే డైరెక్ట్ బస్సు ఉంది, బట్ ఇక్కడ నుంచి అయితే బస్సులు లేవు ప్రస్తుతానికి. సో మనం ఎన్ని పట్టుకొని వెళ్ళలేము కాబట్టి మనం క్యాబ్ బుక్ చేసుకోవాలి. ఇప్పుడు చెక్అవుట్ చేసేసి క్యాబ్ బుక్ చేసుకుందాం. సో ఇందాక ఒకరితో మాట్లాడుతున్నాను అనమాట. వాళ్ళు చెప్పారు ఏంటంటే, ఈ కార్స్ అన్ని పక్కన, సో ఏంటిది పెద్ద అంటే ఆల్మోస్ట్ 3 floors బిల్డింగ్ అంత స్నో ఉండేదంట. అంటే ఇక్కడంతా అక్యుములేట్ అయిన స్నో అంతా తీసేసి ఇక్కడ ఆ ప్లేస్లో ఇక్కడ పెట్టేవారంట. అంటే ఈ రివర్స్ చేస్తుంది చూసారా, నేను ఈ తెల్ల కార్ పక్కన, సో ఈ వైట్ కార్ పక్కన ఎంత పెద్ద స్టాక్ వేసారంట. లైక్ అప్పుడు ఇవన్నీ ఉండేవి కాదంట, ఈ ఎన్ని కార్స్ ఇక్కడ ఉండకన్నా ఇక్కడ ఈ ప్లేస్లో ఇక్కడ స్టాక్ వేసారంట. 3 floors ఉంటుందంట బిల్డింగ్. ఈ పక్కనున్న అది ఉంది కదా మ్యాట్రస్ వేర్ హౌస్ అని, ఆ బిల్డింగ్ కన్నా పెద్దగా ఉండేదంట. సో ఆవిడ చెప్తుందంటే ఇయర్ మాకు చాలా ఎక్కువ స్నో పడింది అనమాట. చాలా ఎక్కువ స్నో పడితే చాలా ఇబ్బంది అయింది యాక్చువల్లీ. 8 months దాకా. ఈవెన్ లాస్ట్ వీక్ కూడా స్నో పడింది మాకు ఇక్కడ. సో చాలా అన్నోయింగ్గా ఉంది వెదర్ అయితే. ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది. హోప్ఫుల్లీ ఇంకా స్నో పడదు అనుకుంటున్నా, చూద్దాం. జస్ట్ అయింది, క్యాబ్ బుక్ చేసుకున్నా. ఇక్కడ పికప్ లొకేషన్ ఉంది. ఇదే గైస్, నేను ఇందాక చెప్పా కదా మన ఇంటి ముందు పార్క్ ఉంటుందని. సో ఇదే పార్క్, చాలా పెద్ద పార్క్. సో ఇక్కడ చిల్డ్రన్ ప్లేయింగ్ ఏరియా ఉంది, ఇక్కడ బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది. సో మొత్తం అలా. తర్వాత ఇక్కడంతా చెట్లు ఉన్నాయి, మంచిగా వే ఉంది, ట్రాక్లా ఉంది, చిన్న ట్రాక్ లాగా. సో పీపుల్ అందరూ ఇంకా అదే రన్నింగ్ అట్లా చేస్తూ ఉంటారు. చాలా ప్లెజెంట్గా అనిపించింది నాకు ఇక్కడికి వచ్చాక. ఇక్కడ స్నో అంతా మెల్ట్ అయిపోయింది కాబట్టి చాలా బాగుందన్నమాట ఇక్కడ. సో మనం ఇప్పుడు అలా చిన్న వాక్ చేసుకుంటూ
ఇప్పుడే వచ్చేసి ఇంటి దగ్గర లగేజ్ అంతా పెట్టేసి, అదే గ్రాసరీస్ అన్నీ పెట్టేసి, ఇంకా నేను ఇక్కడికి వచ్చి చిన్న వాక్ చేద్దాం ఆర్ చిన్న రన్ చేద్దాం అని చెప్పేసి వచ్చానమాట. సో ఇలా ఉంటుంది ఇక్కడ అంతా, మంచిగా లైట్ సెటప్ అంతా ఉంది. చిన్నగా రన్ చేద్దాం ఇక్కడ చేసేసి వెళ్ళొచ్చు ఇంటికి. ఇక్కడ ఇప్పుడు లేట్ అయిపోయింది కదా, 7 అయిపోయింది ఆల్రెడీ ఇక్కడ. సో అందుకని ఎవరు లేరు, కానీ యూజువల్గా పిల్లలందరూ వచ్చి ఆడుకుంటారు. అండ్ ఆల్సో చాలామంది పెట్స్ని తెచ్చుకొని ఇలా వాక్ చేస్తుంటారు, కొంతమంది ఇలా రన్ చేస్తుంటారు. చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అంతా. సో ఇదేనమాట, ఇలా ఓవల్ షేప్లో ఉంటుంది ఇలాగా. ఇక్కడ ఆడొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ ఫుట్బాల్ కోర్ట్ కూడా ఉంది. బాగుంటుంది ఇక్కడ అంతా చాలా. ఈ మధ్యన ఒక 3 days నుంచి ఇక్కడికి ఇలా వస్తున్నాను అనమాట. చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది నాకు. ఒక ల్యాప్ అయితే చేశాను, బాగా అనిపిస్తుంది కదా. ఇక్కడ మొత్తం చెట్లు ఉంటాయి కదా, సో మంచిగా ఫ్రెష్ ఎయిర్ అనిపిస్తుంది, మంచి రిలాక్సింగ్గా అనిపిస్తుంది, సూతింగ్గా అనిపిస్తుంది నాకు. మంచిగా సాంగ్స్ పెట్టుకుంటూ ఇట్లా రన్ చేస్తూ ఉంటా ఆర్ స్ప్రింట్ కొడుతూ ఉంటాను అనమాట. ఈ 3 days నుంచి స్టార్ట్ చేసా, చూద్దాం ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ. ఇప్పుడు ఒక 7 laps అయ్యాయి, బాగా టైర్డ్గా ఉన్నా. ఇంటికి వెళ్ళి మంచిగా వంట చేసుకొని నెట్ఫ్లిక్స్లో మూవీ పెట్టుకుని తినేసి పడుకోవడమే. సరే మరి, అంటిల్ నెక్స్ట్ టైం, పీస్ అవుట్.